నా రాజకీయ ప్రస్థానం అనేది డిబేట్స్‌తో స్టార్ట్ కాలేదు. హ్మ్. చాలామందికి తెలవదు. నేను విద్యార్థి రాజకీయ నాయకుడిగా ఓకే. యూనివర్సిటీలో ఆహ్, విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించి 2 సార్లు యూనివర్సిటీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నేను గెలవడం జరిగింది. నేను సాధించినటువంటి మెజారిటీని ఈ రోజు వరకు బిట్స్ పిలాని యూనివర్సిటీలో ఎవరు కూడా దాటలేదు. అలా విద్యార్థి నాయకుడిగా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ ఎదిగినటువంటి వాడిని. దాని తర్వాత సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా దొరుకుతది. సమస్యలో భాగమైనటువంటి వాడే పరిష్కారం కూడా చూపగలుగుతాడనేటువంటి ఉద్దేశంతోనే గ్రామీణ నేపథ్యంలో పెరిగినటువంటి నేను, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను చూస్తూ పెరిగిన, అనుభవిస్తూ పెరిగిన కాబట్టి, ఆ సమస్యకు నేనే పరిష్కారం కావాలనేటువంటి ఆలోచనతోనే నేను 7 ఏళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం చేసి, తర్వాత ఓకే. మానేసి, రాజీనామా చేసి, నేను మా వరంగల్‌కొచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. ఒక సాధారణ కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో పనిచేశాను. అక్కడి నుండి యువమోర్చాలో, యూత్ వింగ్‌లో హ్మ్. మా జిల్లాలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా కన్వీనర్‌గా గానీ, దాని తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా గానీ, దాని తర్వాత బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇలా వివిధ ఓకే. హోదాల్లో పనిచేశాను. హ్మ్. వాస్తవానికి నేను ఆహ్, మొదట్లో ఎక్కువగా మా గ్రామము, మా చుట్టుపక్కల గ్రామాల్లో పార్టీ కోసము విస్తృతంగా పర్యటించేవాడిని. విస్తృతంగా ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను క్షేత్రస్థాయి నుండి వచ్చిన. నేను డిబేట్స్‌తోని రాలేదు. చాలామందికి తెలవదిది. ఓకే.